హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బిఎస్కే కనెక్ట్స్. నేను ఒక ఇన్సిడెంట్ గురించి చెప్తున్నా కదా మీకు. ఒక కోల్కతాలో జరిగిన ఒక అమ్మాయి ఇన్సిడెంట్ గురించి. అది ఒక వ్యక్తి చేశాడు అని చెప్పేసి ఇప్పుడు దాకా పుకార్లు వచ్చినాయి, కానీ ఒక ఆడియో వచ్చేప్పటికి వైరల్ అయింది. ఆ ఆడియో మీకు నేను వినిపిస్తాను. ఆ ఆడియోలో ఏంటి అంటే ఒక తన ఫ్రెండ్ వేరే వాళ్ళ తన ఫ్రెండ్స్కి ఒక ఆడియోని షేర్ చేసింది. అది ఏంటి అంటే వినండి ఒకసారి. Test will happen tomorrow. No one from our college will go. I don't want even a single card, ID card of our college to reach in front of CU. Something very big has happened. Some police case and everything has happened, and my life will be at risk. First of all, everything will be at risk because. And after that, I don't know. People will come to you afterwards because a big problem has occurred. I can't explain it now to everyone. I am myself very tensed about the situation. But forward my message. Not a single ID card of our college and not a single student of our college will go there tomorrow. Nothing, no protest. The protest is cancelled. No protest from Bethune, no protest from any college, nothing, no protest. Very big things are happening. I can't explain everything right now, but forward it to everyone, every single person who was about to go, whichever college, whichever girl was about to go, tell everyone, please, it's my request, please inform every single person, whoever you all have said about, whoever, I've got the names of many person who are from outside college and they were going with us, they were supposed to go with us tomorrow. Stop everyone, no one. విన్నారు కదా. యాక్చువల్లీ ఈ ఆడియో ఏంటి అంటే తను ఆ ఇన్సిడెంట్ గురించి వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పాలంటే భయం వేస్తుంది, ఏమైందని చెప్పేసి. అంటే దీంట్లో పొలిటికల్గా చాలా వరకు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇన్వాల్వ్ అవటం వల్ల ఏమంటే బీజేపీ అనో ఇప్పుడు ఏ తృణమూల్ కాంగ్రెస్ ఉందో ఈ రెండు కూడా, మమతా బెనర్జీ పార్టీ రెండు కూడా కొట్టుకున్నారనమాట. వీళ్ళు ఒక అమ్మాయి ఒక రేప్ కేసుని వాళ్ళు అడ్డం పెట్టుకొని వీళ్ళిద్దరూ ఎవరికి కావాలంటే వాళ్ళ వేలో వాళ్ళు పోర్ట్రే చేసుకుంటున్నారు. ఇది పొలిటికల్గా వెళ్ళింది కాబట్టి ఆ అమ్మాయికి న్యాయం జరగదా అంటే అది చెప్పలేము మనం. ఎలక్షన్స్ వస్తే కానీ జనాల నిర్ణయాన్ని బట్టి అది డిసైడ్ అయి ఉంటుంది. వీళ్ళేమో కొంతమంది 70 మంది దాకా గుండెలు వెళ్ళిపోయి ఆ హాస్పిటల్ మీద దాడి చేసేసి ప్రూఫ్స్ మొత్తం నాశనం చేస్తారు. సిబిఐ ఎంక్వైరీ ఇచ్చినా కూడా కానీ సొల్యూషన్ అయితే రావట్లేదు ప్రాబ్లంకి. ఇది ఎంతవరకు వెళ్ళిద్ది ఏంటి ఎవరికి తెలియదు. సో ఇదైతే లేటెస్ట్ అప్డేట్. ఆడియో విన్నాక మీకు ఒక క్లారిటీ వస్తుంది. అసలు ఇది బీజేపీ వాళ్ళు కావాలని చేపించిన ఆడియోనా లేకపోతే నిజంగానే ఆ అమ్మాయి భయపడుతూ చేసిన ఆడియోనా. ఆ అమ్మాయి ఏంటి అంటే ఎవరు కూడా మన ఐడి కార్డ్స్, మన కాలేజ్ ఐడి కార్డ్స్ వేసుకుని ఎవరు ప్రొటెస్ట్కి వెళ్ళొద్దు అని చెప్పడం కానీ, దీంట్లో కొంతమంది ఇన్వాల్వ్ అయి ఉన్నారని చెప్పడం కానీ, దాంట్లో సందీప్ ఘోష్ అని చెప్పేసి వాళ్ళ ప్రిన్సిపల్ అన్నాడు. ఆడి పెద్ద దరిద్రపు ఎదవ అంటాడు. అట్లాంటి దరిద్రుడిని మరి ప్రిన్సిపల్కి ఎలా పెట్టారో మరి ఆడు డ్రగ్స్, సెక్స్ రాకెట్ ఇవన్నీ చేపించేవాడంట ఆ కాలేజ్లో. అంటే ఆ అమ్మాయి ఆడియోలో ఉన్న దాని ప్రకారం మీకు చెప్తున్నాను నేను. మరి అది ఎంతవరకు నిజమో మరి తెలియదు. వాడైతే మాత్రం కాలేజ్ పిల్లల దగ్గర ఇంటర్వ్యూ తీసుకుంటారు కదా, వాళ్ళ దగ్గర ఏమో డబ్బులు తీసుకోవటం, అటెండెన్స్ లాగైతే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవటం, అంటే కొంత డ్రగ్స్ ఇది చేసి డ్రగ్స్ మాఫియా చేసి కొంత అమౌంట్ పార్టీ ఫండ్కి ఇవ్వటం, అంటే ఒక గవర్నమెంట్ పార్టీకి ఫండ్ రూపంలో ఇవ్వటం. ఇలా చేయటం వల్ల ఏమవుతుంది అంటే ఆడు ఏం చేసినా కూడా ఎవరికి ఏం కనబడదు అనమాట. సో ఇప్పుడు జరిగేదైతే ఇది ఇష్యూ. చూద్దాం ఇది ఎంతవరకు వెళ్ళిద్దాం. నాకు తెలిసేది అయితే సొల్యూషన్ అయితే రాదు. మొత్తానికి దాన్ని ఏదో తిమ్మిమం చేసి ఎవరో ఒకళ్ళ మధ్యలో పెట్టేసి కేసు క్లోజ్ చేస్తారనుకుంటున్నా. చూద్దాం. పోలీసులు కూడా ట్రై చేస్తున్నారు. మరి అంతమంది వచ్చి అంత నాశనం చేస్తుంటే ఆ స్పాట్లో కనీసం పోలీస్ ప్రొటెక్షన్ కానీ, క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్ అని చెప్పేసి వాళ్ళు దాన్ని రెస్ట్రిక్టెడ్ ఏరియా చేస్తారు. ఆ రెస్ట్రిక్టెడ్ ఏరియా కూడా పెట్టకుండా మరి ఏం చేశారో తెలియదు. మొత్తానికైతే ప్రూఫ్స్ అన్నీ ధ్వంసమైనవి అయితే అని చెప్తున్నారు. మరి మన మమతా బెనర్జీ మేడం గారు అయితే మాత్రం 6 రోజుల్లో నిందితులకు శిక్ష వేస్తామని చెప్తున్నారు. మరి ఆవిడ ఎందుకు అలా అన్నారో, ఏ ఉద్దేశంతో అన్నారో. మొత్తానికి దీదీ మాత్రం దద్దిగానే బిహేవ్ చేస్తుంది. మరి ఏ ఉద్దేశంతో అలా బిహేవ్ చేస్తున్నారో మరి, లేకపోతే దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారా, లేకపోతే ఈ అమ్మాయి ఫ్రెండ్స్ ఈ ఇష్యూ కాబట్టి మళ్ళీ ఈ అమ్మాయి మీద ఏమైనా బ్యాడ్ వచ్చిందని చెప్పేసి దాన్ని హైడ్ చేస్తున్నారు అనేది
కొన్ని రోజుల్లో అయితే మనకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కానీ లేకపోతే సిబిఐ రిపోర్ట్ బేస్ చేసుకొని మనకైతే క్లారిటీ వస్తుంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో ఎక్కడి వరకు ఎండ్ చేస్తున్నాను. ఏదైనా అప్డేట్ వస్తే మాత్రం మీకు ఖచ్చితంగా అప్డేట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.